హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, కోరుకున్న కోరికలను తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేద్దాం. ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి 20 to 25 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే బస్సెస్, ఆటోస్ అండ్ ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మదరపూడి ఎయిర్పోర్ట్. మనం వెళ్ళే దారిలో మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ గుడి మనం కోరుకొండ వెళ్ళే 5 kilometers ముందు నుంచి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది గుడి ఎంట్రన్స్. ఈ గేట్లోంచే లోపలికి వెళ్ళాలి. టెంపుల్ 14వ శతాబ్దం నాటిది. ఈ ఆలయాన్ని స్వయంగా దేవతలే నిర్మించారని చెప్తూ ఉంటారు. గేట్ లోపలికి రాగానే గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈ గుడి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మెట్ల దారి. ఈ మెట్ల మీద నుంచే పైకి వెళ్ళాలి. పైకి ఎక్కలేని వాళ్ళ కోసం కింద ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసి ఉన్నారు. ఈ కొండపైకి వెళ్ళాలంటే సుమారు 615 మెట్లు ఎక్కాలి. కొండకు 50 మెట్ల పైన కుడివైపున పద్మనాభస్వామి ఆదిశేషునిపై శయనిస్తూ దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని అన్నవరం దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ మెట్లు స్ట్రైట్గా ఉంటాయి. సో ఎక్కడం చాలా కష్టం. ఎవరైనా సరే వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి. కొండపైకి ఎంటర్ అవ్వగానే ఆంజనేయ స్వామి విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం దాటగానే మనకి గర్భగుడి అనేది ఎదురవుతుంది. కొండపై నుంచి కోరుకొండ ఊరు మొత్తం కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంది. ఒకసారి చూడండి అందరూ. కొండ మీద ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. మూలమూర్తి మాత్రం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. స్వయంభు విగ్రహం ఉత్తరం వైపున 9 అంగుళాల ఎత్తులో దర్శనమిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది పాండవుల కొండ. ఈ కొండ మీద నుంచి నిత్యం పాండవులు స్వామిని కొలుచుకునేవారు. కొలవడంతో అక్కడ స్వామి స్వయంభుగా వెలచారు. ఒకసారి ఈ కొండని చూడండి. ఈ కొండని ఇక్కడ అంతా పాండవుల కొండగా పిలుస్తారు. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఊరు మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూడండి. గర్భాలయంలో చీకటిగా ఉంటుంది. స్వామివారిని చూడలేము. కాబట్టి అర్చకులు హారతి వెలిగించి ఆ కాంతిలో దర్శనం చేయిస్తారు. స్వామివారిని కల్లారా దర్శించుకోవాలనుకునే వారి కోసం సింహద్వారం ఎదురుగా మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం చేస్తారు. 100 సంవత్సరాల క్రితం తీర్థం అనేది 35 రోజులు చేసేవారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు 5 రోజులే చేస్తున్నారు. తీర్థం మొదలుపెట్టిన మొదటి రోజున రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో దశావతార శిల్ప సౌందర్యం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని పారిజాతగిరి అని కూడా అంటారు. ఈ ఆలయం అతి పురాతనమైన చారిత్రాత్మక ఆలయం అని అంటారు. ప్రతి సంవత్సరం మార్చిలో ఈ 5 రోజుల తీర్థం అనేది జరుగుతుంది. ఈ తీర్థం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనం వస్తారు. ఈ గుడి మనకి చాలా మూవీస్లో కనిపిస్తుంది. అలాగే ఈ ఊర్లో కూడా చాలా మూవీస్ తీశారు. అందులో ఒకటి నా ఆటోగ్రాఫ్ మూవీ. ఈ గుడి కింద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి అందరూ. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇల్లు నా ఆటోగ్రాఫ్ మూవీలో హీరో చిన్నప్పుడు ఉన్న ఇల్లు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.